ఆలూరు పట్టణంలో వైసీపీ పార్టీ కార్యాలయంలో ఆలూరు వైసీపీ ఇన్ఛార్జ్ విరూపాక్షి ఆధ్వర్యంలో మండల కన్వీనర్లు, జెడ్పీటీసీలు, జేసీఎస్ మండల కన్వీనర్లు, సర్పంచులు, ముఖ్య నాయకులతో సమావేశం జరిపారు. ఈ సమావేశానికి వైసీపీ జిల్లా అధ్యక్షుడు బివై రామయ్య, రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి, జేసీఎస్ జిల్లా కోఆర్డినేటర్ టెక్నికల్ సుందర్రెడ్డి పాల్గొన్నారు. అనంతరం బివై రామయ్య మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో పెత్తందారులు సంపాదించుకున్నారని, పేదవాడి గురించి పట్టించుకునే నాథుడే లేడని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అన్ని వాగ్దానాలు నెరవేర్చారని, రాష్ట్రంలో పేదవాడి కోసం సంక్షేమంగాని, సామాజిక న్యాయం, సుపరిపాలన అందించడంలో బ్రహ్మాండమైన మార్పులు తెచ్చారని, 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఏం ఉద్ధరించారో చెప్పాలని అన్నారు. ఉద్దేశం ఏంటంటే పార్టీ, ఎందుకంటే తొందరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి, మా కార్యకర్తలందరినీ కూడా సమన్వయం చేయడం కొరకు మొన్ననే మీరందరూ చూశారు, సిద్ధమనేది బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ గా 12 లక్షల మందితో రాప్తార్లో సభ నిర్వహించడం జరిగింది. అందులో ఇప్పుడు మళ్ళీ ఏంటంటే కాన్స్టిట్యున్సీ వైజ్ గా పార్టీ పటిష్టం చేయడం కొరకు కార్యకర్తలందరినీ సంసిద్ధం చేయడం కొరకు ఇక్కడికి రావడం జరిగింది. మా వాళ్ళందరినీ కలుసుకుంటాం, అందరితో మాట్లాడటం జరిగింది. దిశానిర్దేశం పార్టీకి ఎలా పనిచేయాలనే దాంట్లో దిశానిర్దేశం చేయడం కొరకే పార్టీ పెద్దలు ఇక్కడికి వచ్చినారు. మిగతా వివరాలన్నీ రామసుబ్బారెడ్డి గారు మీకు వివరిస్తారు. ఈరోజు ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమైనటువంటి నాయకులు, మండల కన్వీనర్స్ కానీ, ఎంపీపీ ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు, అదేవిధంగా జేసీఎస్ మండల కన్వీనర్స్, మరి ముఖ్యమైనటువంటి నాయకులతో కలవడం జరిగింది. అందరినీ కూడా ఈ సమావేశంలో మన ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విరూపాక్ష గారు, అదేవిధంగా కర్నూలు డిస్టిక్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మేయర్ రామయ్య గారు, జేసీఎస్ డిస్టిక్ కోఆర్డినేటర్ సురేందర్ రెడ్డి గారు, మిగతా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ముఖ్యమైన నాయకులతో ఈరోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని మనం రాబోయే ఎలక్షన్లకు ఏ విధంగా సన్నద్ధం కావాలా, అదేవిధంగా మనమందరం కూడా ఎలక్షన్లను ఏ విధంగా ఫేస్ చేయాలా, దానికి సన్నద్ధమయ్యే విధంగా మనం అందరం కూడా ఈ సమావేశంలో చర్చించుకోవడం జరిగింది. మీరందరూ కూడా చూశారు, మొన్న జరిగిన అనంతపురం సిద్ధం కార్యక్రమానికి మీటింగు పెద్ద ఎత్తున కూడా ఆలూరు నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గం నుంచి తరలి వచ్చిన ప్రతి నాయకుడు, కార్యకర్తగా అందరికి కూడా పార్టీ తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఈ రోజు రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలో ఈరోజు ఎక్కడా జరగని విధంగా 10 లక్షల పైన 12 లక్షల వరకు నాయకులు, కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా అని ఎదురు చూసే విధంగా అంత ఉత్సాహంతో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మేము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి గారికి చేసిన కృషికి మేము అండగా ఉన్నామని చెప్తూ ఆ రోజు వచ్చినటువంటి జన సందోహం చూస్తే తెలుగుదేశం పార్టీ గుండెల్లో రైలు పరిగెత్తినాయి. ఎందుకంటే మీరు ఒకసారి చూస్తే తెలుగుదేశం పార్టీ డైరెక్ట్ గా పోటీ చేసి గెలుస్తామనే నమ్మకం లేక, జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్సీపీ పార్టీని ఎదుర్కొనే ధైర్యం లేక ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని పొత్తు పెట్టుకున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఎన్నేళ్ళైందో మనకు తెలుసు, 11 ఏళ్ళు. ఆయన ఎందుకు తిరుగుతాడో, ఎందుకు వస్తాడో తెలియదు. పార్టీ పెట్టి ఏం చేస్తాడో చెప్పడు. ఏం చెప్పినా కూడా జగన్ గవర్నమెంట్ రాకూడదు, చంద్రబాబు నాయుడు పల్లకి మోయాలా, ఇది తప్ప ప్యాకేజీ మాస్టర్ లాగా అందరు అన్నట్టు ఎందుకే అనిపించుకుంటున్నాడు. ఆయన ప్యాకేజీ మాస్టర్ అనేది ప్యాకేజీలకే పనిచేస్తున్నాడు అనే విధంగా పనిచేస్తున్నాడు తప్ప ప్రజల కోసం పనిచేస్తున్నాను, ప్రజలకి అవసరాలు తీరుస్తాను, ఈ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం నేను ఉన్నానని చెప్పే విధంగా కాకుండా కేవలం తెలుగుదేశం పార్టీకి వంద పాడుతూ చేస్తున్నాడు తప్ప ఆయన స్వతహాగా ఒక అజెండా లేదు. ఇన్నేళ్ళు 11 సంవత్సరాలు పార్టీ పెట్టే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే ఈరోజు గతంలో ఎన్నికలకు పోయే ముందు జగన్మోహన్ రెడ్డి గారు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు తెలుసుకొని మన ప్రభుత్వం వస్తుంది, నవరత్నాల రూపంలో మన ప్రభుత్వం అండగా ఉంటుంది, సచివాలయం పట్ల ఆయన ముఖ్యమంత్రి అయితే మన పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది,
పేదలకు అండగా ఉంటాడు అనే ఉద్దేశంతో సామాజిక న్యాయం ఆయన ద్వారానే జరుగుతుందన్న నమ్మకంతో ఓట్లేసి బ్రహ్మాండమైన తీర్పు చెప్పారు. ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు నెరవేర్చి మనం ఎన్నికలు పోతా ఉన్నాం. అంటే ఒక హామీ చేస్తామంటేనే ఇంత ఓట్లేసి మెజార్టీ ఇచ్చినారు. అన్ని హామీలు నెరవేర్చి ఓట్లకు పోయినప్పుడు ఇంకెట్లా ఉంటుంది తీర్పు? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు. ఈరోజు రాష్ట్ర చరిత్రలో మనం చేసినటువంటి ప్రజల కోసం, పేదవాడి కోసం సంక్షేమం కానీ, సామాజిక న్యాయం విషయంలో కానీ, అదేవిధంగా సుపరిపాలన అందించే విషయంలో కానీ బ్రహ్మాండమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఎవరు ఊహించలేదు. ఎప్పుడు 40 ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు అయితేనే ఉద్ధరిస్తాడన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గత చరిత్రలో ఎప్పుడు పేదవారి గురించి ఆలోచన చేసి ఈ విధమైనటువంటి సంక్షేమ పథకాలు ఎప్పుడు తీసుకురాలే. ఆర్థికంగా అండ ఉండే పరిస్థితి లేదు. వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు నాడు నేడులో విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చి పేదవాడి యొక్క పిల్లలు బాగా చదువుకుంటే అదే వాళ్ళకి ఆస్తి అని చెప్పి అంబేద్కర్ కలలు కన్నటువంటి సమాజం కోసం ఆ రోజు ఆయన అంబేద్కర్ ఏదైతే ఆశించారో ఆ విధంగా అడుగులు వేస్తూ బ్రహ్మాండంగా పేదవాడికి సమాజం బాగుండాలంటే అందరూ బాగుంటేనే బాగుంటుంది. గత ప్రభుత్వ పరిపాలన ఏం చేశారు? డబ్బున్నవాడే సంపాదించుకున్నాడు, పెత్తందారులే ఉన్నవాళ్లే ధనికులేనాడు తప్ప పేదవాడికి ఏం ఒరిగింది లేదు. ఈ రోజు సంపద సృష్టిస్తానని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ స్కీములు అనవసరం అన్నాడు. ఇప్పుడు అయ్యే స్కీములు చేస్తాను, అంతకంటే ఎక్కువ చేస్తానంటున్నాడు. ఒక దిక్కు ఇస్తున్నాడు, ఒక దిక్కు తీసుకుంటున్నాడు. ఇచ్చేదాన్ని కాదంటే ప్రజలు తిరగబడతారు. ఇచ్చేది వాస్తవమని ఆయన ఒప్పుకుంటున్నాడు, తీసుకుంటున్నాడు అనేది తప్పు. ఈరోజు డీజిల్ పెరిగినా, ఎరువుల రేట్లు పెరిగినా, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల పెరిగినాయి. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఇంటింటికి తిరిగి పేదవాడిని, అయ్యా నీ ఇంట్లో నూనె పెరిగింది, పప్పు పెరిగింది, రైతుల దగ్గర ఎరువుల రేట్లు పెరిగినాయి, డీజిల్ పెరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పెంచినారని తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలని దుర్మార్గమైన ఆలోచనతో చేస్తా ఉన్నారు. ఈరోజు 40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏనాడు ఇలాంటి ఆలోచన రాలి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ బ్రహ్మాండ